నేను రెండే రెండు నమ్ముతా. ఒకటి నా దేవుడు, రెండవది కష్టం. చదువుకునే బిడ్డలారా, తల్లిదండ్రుల కంటి తుడుపు కోసం చదవద్దు. అమ్మా నాన్నలను మెప్పించడానికి వాళ్ళ ముందు పుస్తకాలు తీసి చదువుతున్నట్లుగా నటించొద్దు. ఒక భక్తుడు అంటాడు, శ్రమ నీ ఆయుధమైతే విజయము నీకు బానిసగా మారిపోద్ది. చదువుకునే ఒక బిడ్డ తన కష్టాన్ని నమ్ముకొని ఒక శ్రామికురాలుగా బ్రతుకుతూ ఉంటే, ఒకవేళ పుట్టింది పేదదిగా పుట్టిన, పేదవాడిగా పుట్టిన, భవిష్యత్తులో ఏ ఐఏఎస్ ఆఫీసర్గాను, ఐపీఎస్ ఆఫీసర్గాను దేవుడు ఆ బిడ్డను వర్ధిల్ల చేస్తాడు. బిడ్డలారా, ఎప్పుడు సోమరిపోద్దానిగా ఉండకో. కడుపు నిండా తిని కంటార గొరకలు పెట్టి నిద్రపోయే సోమరి బ్యాచ్గా నువ్వు బ్రతక్కో. సోమరితనం నీకుందా, పేదరికం నీ ఆస్తి అయిపోద్ది. తరం తర్వాత తరం ఈ పేదరికాన్ని అనుభవించే ఓ శాపగ్రస్తమైన పరిస్థితులు వస్తాయి. నీవు పుట్టిన స్థితిని శాసించగలిగిన శక్తి నీ శ్రమలో దాగుంది అన్న సంగతి పొరపాటు నువ్వు మర్చిపో.